ఆమె వెంటనే ఆ రథం మీద ఉండి ఆ బాబు స్పర్జన్ మ్యాన్ గారు లోన్ ఉన్నారేమో కొంచెం పిలుచుకొని రాపో అని రథం పిలుచుకొని రమ్మంది. ఎవరినే? ఒక సిపాయిని, భటుడిని, ఒక సైనికుడిని. రాణిగారు చెప్పినాడు, ఇంగ్లాండ్ దేశానికి రాణి ఎలిజబెత్ రాణి. రాణిగారు చెప్పిన దొరపెళ్ళుడు టక్ 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 రమ్మని పోతున్నాడు. మనకేమో సిమెంట్ ఇల్లు ఉంటాయి, మంచి పండ్లు ఉంటాయి, సౌండ్ అవ్వదు. చెక్క ఇల్లు అది. ఇంగ్లాండ్ కొన్ని దేశాల్లో చెక్కతో వుడ్ ల్యాండ్, వుడ్ హౌస్, హోమ్ అంటే చెక్క ఇల్లు. ఆ చెక్క మీద ఆ సైనికుడు, పోలీసుడు బూట్లు ఎత్తి ఎట్లుంటది ఎట్లుంటుందండి? ఎట్లుంటుందంటే కింద ఎక్కువ మాట పెట్టారనుకో, అప్పుడప్పుడు నోరు బయట మా అయ్యగారు బాబు అయ్యగారు చెబుతున్నాడు. నాకు అర్థం కాదు ఏం చేసినట్టు చెబుతున్నాడు. శివుడు చెబుతున్నాడు ఆయన గుడిదంట ఆయన నోరు పడిపోయిందంట. ఆయన నోరు పడిపోయిందంట. అనబడి చక్కగా నేను అడుగుతున్నాను, టక్ టక్ అనేది సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వస్తున్నా కానీ ఆ సమయంలో స్పర్శన మీద మోకాలు వేసి దేవుడికి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. దెబ్బ వచ్చి సైనికులు టక్క కొట్టి కొట్టుకుని జస్ట్ అలా చూసినట్ట. స్పర్శన గారు ద గ్రేట్ ఉమెన్ ఇన్ ద కంట్రీ, ద విక్టోరియా మహారాణి ఇస్ కమింగ్. వచ్చింది, నీ ఇంటి మీదకి వచ్చిందయ్యా, నీ ఇంటి మీదకి వచ్చింది, నిన్ను పిలుస్తుంది. ఎంత అదృష్టవంతులు నువ్వు. రాణిగా వచ్చి నిన్ను పిలుస్తుందిరా, రా పొలందా అంటే ఆయన ఏమన్నా తెలుసా, నువ్వు రానని చెప్పుకున్నాను. నేను రాను, నేను రాజాది రాజుతో మాట్లాడుతున్నానని చెప్పానంట. ఏమన్నాడ? అదే మనం అనుకో మందిరంలో కూడా వేసిపోతాం మనం కదా. వచ్చినట్టు అమ్మాయి రాదా, ఏంది ఇంకా కూర్చున్నట్టు అక్కించటే అయితే కళ్ళు కూర్చున్నట్టు మా అప్పమ్మ కళ్ళు మూగిపోయినా కానీ ఎప్పుడు చూద్దరా ఇటు మాయ, ఎప్పుడు చూద్దరా ఇటు మాయదాన్ని. మందిరంలో కూర్చున్నా కానీ ఈరోజు అమ్మాయి న్యాయానికి న్యాయం వచ్చిందే అమ్మాయి రాగా అమ్మాయి బయట తర్వాత సరే అమ్మాయి మీ చుట్టాలు వచ్చారే ఆలోచించావా వాళ్ళు ఎలా కూర్చుంటారు. వాక్యం ఇంత ఏమైంది అనకపోతే మందిరం కూర్చుని ముందు వాళ్ళు బయట కూర్చోబెట్టకూడదు. ఒక అన్న నదిలో చెప్పులు చాపైనా కాదేమన్నా అన్న మా ఇంటికి పాత్రలు పెట్టేప్పుడు ఎవరైనా చుట్టాలు వస్తే మీరు మందిరాన్ని రండి, నాకు ఇంట్లో కూర్చోండి, మేము పాత్రలు పెట్టేదాకా చెబుతాడు. అట్లా చెప్పు ఉండదు అన్నా. మరి బయట అప్పుడే బయలుదేరా మాట దిగింది, అప్పుడే బయలుదేరా. దేవుని గొప్పతనాన్ని తెలిసిపోతాం. ఈరోజు రాజాది రాజుతో మాట్లాడుతున్నాను చెప్పు, నేను రానని చెప్పు అనగానే చాలా కోపడుతుంటారా ఆ యొక్క సిపాయికి. దబా వచ్చిందంట. ఏంటయ్యా ఏడి అంటే మా ఎంత పొగరానికి రానంటమ్మా అంటే ఏమన్నాడయ్యా, రాజాది రాజుతో మాట్లాడుతున్నాను చెప్పిండమ్మా. ఆయన నవ్వుకుంటూ అదో పాని ముందు గడి చెప్పబడతాను. తెలుసు రాజా ఎవరు దేవుడే. రాణి గొప్ప కాదు, కాబట్టి రాజు గొప్ప కాదు, మంత్రి గొప్ప కాదు, ముఖ్యమంత్రి గొప్ప కాదు, ప్రధానమంత్రి గొప్ప కాదు, అధ్యక్షులు గొప్ప కాదు. వీళ్ళందరూ నడిపించే దేవాది దేవుడు చాలా గొప్పవాడు. రాజా నువ్వు ఐగుప్తు దేశానికే రాజువే, నీ మహిమ ఐగుప్తు దేశంలో ఉంటది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పక్క రాష్ట్రానికి అయితే తిరిగి పడిగినాడు. నాకు సామెత ఉంది, ఏమంటాం పక్క ఊరు కొద్ది ఏంటి అక్కడ ఒక ఊరు
పక్క ఊరు పోతే ఎక్కడే అంటారు. ఏమంటుంది ఏంటది? ఒక ఊరు మున్సిపల్ పక్క ఊరు పోతే ఈ రాష్ట్రం